ఏపీ వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో లబ్ధిదారులకు కార్డ్స్ ని అందజేశారు. సెప్టెంబర్ 15 నాటికి 1.46 కోట్ల కుటుంబాలకు కార్డ్స్ ని పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. కొత్త కార్డులు చిరునామా మార్పు చేసుకున్న వారికి కూడా రేషన్ అందుబాటులో ఉంటుందని, భవిష్యత్తులో గోధుమలు కూడా ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇది రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు అవినీతి రహిత రేషన్ పంపిణీ కోసం తీసుకొచ్చినట్లు సర్కార్ చెబుతోంది. చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ ఉన్న కార్డులను తయారు చేశామని, రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుందన్నారు. రేషన్ డీలర్ల దగ్గర ఉన్న ఈ-పోస్ మెషిన్లని కూడా ఆధునీకరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,797 రేషన్ షాపులున్నాయి. ప్రజల అవసరాల మేరకు షాపుల సంఖ్యను పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట సబ్ డిపోలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో, లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఈ స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు. వీటి ద్వారా నకిలీ కార్డులు, సరుకుల దారి మళ్లింపు లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ కార్డుల ద్వారా వేలిముద్రల సమస్య కూడా ఉండదు. కార్డుని స్కాన్ చేయగానే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ వచ్చేస్తాయి. పారదర్శకత వల్ల రేషన్ డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతోందని భావిస్తోంది సర్కార్. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు సరైన టైంలో అందుతాయని చెబుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరే కార్డులు పంపిణీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా కీలకంగా మారొచ్చనే చర్చ సాగుతోంది.